తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ 18వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. ఎంత దాహంగా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఈ అడవిలో ఒక్కదాని ఉన్నావేమిటి? ఎవరైనా వస్తున్నారా నీకోసం? అడిగింది కిరణ్మయి. వస్తున్నారనే వచ్చాను ఆంటీ, కానీ ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు. కిరణ్మయి చుట్టూ చూసింది. ఉద్వేగ వైపు చాలా పరిశీలనగా చూసింది. ఎంత బాగుంది అమ్మాయి అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. బాక్స్ పట్టుకుని అలాగే నిలబడింది ఉద్వేగ. అసలు ఈ అడ్రస్ ఎవరిచ్చారమ్మా నీకు? ఇక్కడ ఎవరుంటారు? ఆడపిల్లవి, ఇలాంటి చోట ఎక్కువసేపు ఉండకూడదు అంది మందలింపుగా కిరణ్మయి. ఇలాంటి చోటుకి వస్తానని అనుకోలేదాంటీ. నేను కరెక్ట్ అడ్రస్కే వస్తున్నాను అనుకున్నాను, కానీ సరిగ్గా ఇక్కడికి వచ్చాక నన్ను పంపించిన ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోయాను. ప్లీజ్ ఆంటీ, నన్ను కాస్త సిటీ వరకు తీసుకెళ్తారా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు అంది బ్రతిమాలుతూ ఉద్వేగ. కిరణ్మయికి జాలిగా అనిపించింది ఉద్వేగను చూస్తుంటే. ఆమె ఏమాత్రం ఆలోచించలేదు. సరే అమ్మా, కారెక్కు, నేను సిటీలో వదిలేసి వెళ్తాను అంటూ ఉద్వేగను వెనక సీట్లో కూర్చోబెట్టి ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమె డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో ఉద్వేగను చూస్తోంది. ఉద్వేగ ఏదో ఆలోచిస్తూ బయటికి చూస్తూ కూర్చుంది. ఉద్వేగ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది కిరణ్మయిలో. కానీ కిరణ్మయి అడిగే ప్రశ్నలకు చాలా నిర్లిప్తంగా జవాబులిస్తూ కారు ఎటు వెళుతుందోనన్న అనుమానంతోనో ఏమో మాటి మాటికి బయటికి తొంగి చూస్తూ ఉంది ఉద్వేగ. నువ్వు చాలా కంగారుగా ఉన్నట్టున్నావు. నీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు ఉద్వేగ ఆంటీ అంది. రేర్ నేమ్. రిలాక్స్డ్గా కూర్చో ఉద్వేగ, నేను నువ్వు చెప్పిన అడ్రస్కే తీసుకెళ్తాను అంది కిరణ్మయి. ఉద్వేగ వెంటనే సర్దుకుని కూర్చుంది. అయినా చెప్పిన పని చేయకుండా ఇలా వెళితే మధుమతి ఏమంటుందో ఏమో. కరెక్ట్ అడ్రస్కి వెళ్ళానో లేదో. ఇప్పుడు ఇలా ఇంటికెళ్ళి మధుమతికి ఏం చెప్పాలి? అందరిలో నిలబెట్టి తిడుతుందో ఏమో. అసలు నేను మా అమ్మకే ఇంతవరకు భయపడలేదు, ఈవిడకి భయపడాల్సి వస్తుంది. ఇదంతా నా టైం బాగలేకనే. ఎలాగైనా మధుమతి చేతిలో ఈరోజు నాకు తిట్లు తప్పవు. కారు డ్రైవ్ చేస్తున్న ఈ ఆంటీ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈమెడిలో ఉన్న ప్రశాంతతలో, డిగ్నిటీలో కొంచెమైనా మధుమతిలో ఉందా? ఉంటే ఎంత బాగుండేది. ఎందుకో అందరూ ఒకేలా ఉండరు అనుకుంది మనసులో ఉద్వేగ. మధుమతి గారి ఇల్లు ఇంకో 4 ఇల్లులు దాటితే వస్తుందనగా కారు ఆపండి ఆంటీ అంది ఉద్వేగ. కిరణ్మయి వెంటనే కారు ఆపి, ఇదేనా మీ ఇల్లు అంది. కాదంటీ, ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇప్పటికే మీకు శ్రమ ఇచ్చాను, ఇంకక్కడ దిగి వెళ్తాలేండి అంది ఉద్వేగ. సరే ఉద్వేగ, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది అంది. అలాగే ఆంటీ అంటూ విజిటింగ్ కార్డు తీసుకుంది ఉద్వేగ. కిరణ్మయి చూస్తుండగానే చకచగా నడుచుకుంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఉద్వేగ. ఇక బాక్స్ చేత పట్టుకుని భయపడుతూనే లోపలికి వెళ్ళింది. సోఫాలో కూర్చుని చిప్స్ తింటూ టీవీ చూస్తున్న మధుమతి ఉద్వేగను చూసి నోరెళ్లబెట్టింది. ఆంటీ అంటూ భయపడుతూ మధుమతమ్మ దగ్గరికి వెళ్ళింది ఉద్వేగ. నువ్వెలా వచ్చావు? నేను చెప్పిన చోటుకి వెళ్ళలేదా? మధ్యలోనే తిరిగి వచ్చావా అంది. లేదంటీ, నేను వెళ్ళాను. అక్కడ నాకెవరూ కనిపించలేదు. ఆ విషయం మీకు చెబుదామనే మీకు కాల్ చేశాను. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంది. స్విచ్ ఆఫ్ అయితే చెప్పిన పని చేయకముందే తిరిగి వచ్చేస్తావా? స్విచ్ ఆన్ అయ్యేంతవరకు ఆగలేకపోయావా అంది కోపంగా. ఎంతసేపైనా ఆగాలంటీ? అసలు ఆ ఏరియాలో ఎలా ఉందో తెలుసా? నా టైం బాగుండి నేనే అబ్బాయి కంట్లోనూ పడలేదు. పడుంటే నా పరిస్థితి ఏమిటి అంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బాయి కంట్లో పట్టం ఏంటి? నేను చెప్పిన పనికి అబ్బాయిల కళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పిన పని చేయటం చేత కాదు, కానీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మాత్రం వచ్చు అంటూ పెద్దగా అరుస్తూ అద్భుతను పిలిచింది. అద్భుత రాగానే, నీ ఫ్రెండ్ చూడు అద్భుత, చిన్న పని చేయటం కూడా రావట్లేదు అంది. ఏమిటత్తయ్య ఆ పని అడిగింది అద్భుత. ఎందుకులే, నీకు మాట చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు? అది ఎంత ముఖ్యమైన పనో నాకు తెలుసు అంది. అద్భుత వెంటనే ఉద్వేగ వైపు చూసి, అత్తయ్య చెప్పేది నిజమేనా? ఏంటా పని అంది. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళి ఒక అడ్రస్కి ఇమ్మన్నారు ఆంటీ. నాకు ఆ అడ్రస్ తెలియలేదు. అయినా చాలా దూరం వెళ్ళాను, అక్కడ ఎవరూ కనిపించలేదు, వచ్చేశాను అంది. అద్భుత మధుమతమ్మ వైపు చూసి, దానికి ఊరు కొత్త అత్తయ్య, ఇలాంటి పనులు చేయలేదు. రేపు నేనే ఆ బాక్స్ని మన పని వాళ్ళతో పంపిస్తానులే అంది. వద్దులే, ఈ పని ఆ పని వాళ్ళు చేసేది కాదు. నీకు ఈ మధ్యన ప్రతిదీ పని వాళ్ళకి చెప్పడం అలవాటైంది అంటూ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే అద్భుత వైపు చూసి, ఏమి అత్తయ్య ఇలా చేస్తుంది?
ఒకసారి మంచిగా మాట్లాడుతుంది, ఒకసారి తిడుతుంది. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో గెస్ చేయలేక చచ్చిపోతున్నాను అంది ఉద్వేగ. పెద్దవాళ్ళు అలాగే ఉంటారులే, నూరా అంటూ ఉద్వేగను తనతో తీసుకెళ్ళింది అద్భుత. ఇక విషయం తెలిసి నువ్వు చేసిన పని బాగాలేదు మధు అంటూ మధుమతమ్మ మీద కోప్పడ్డాడు కృష్ణారావు. మీరెందుకు నా మీద కోప్పడతారు? అదేమైనా చిన్నపిల్ల, ఎటు తప్పిపోకుండా నేరుగా ఇంటికే వచ్చింది. దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇక దాన్ని ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉంచుకోవద్దు. ఎవరో ఒకరిని చూడండి. వాళ్ళ అమ్మ దానికి ఎలాగూ పెళ్లి చేసేలా లేదు. మనమైనా చేసి పంపుదాం అంది మధుమతమ్మ. మనం పెళ్లి చేయటం ఏంటి? 4 రోజులు మన ఇంట్లో ఉండిపోదామని వచ్చిన దానికి పెళ్లి చేస్తావా? అయోమయంగా చూశాడు కృష్ణారావు. ఏం పర్లేదు, దాని పీడ వదలాలి అంటే అదే సరైన పద్ధతి. కావాలంటే వాళ్ళని పిలిపిద్దాం అంది. నువ్వు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు. ఉద్వేగం గురించి ఆలోచించడం మాని అన్నాడు. మానేయను, దాని సంగతి చూసేంతవరకు నేను ఇలాగే ఉంటాను. మీరు చూసి చూడనట్టు ఉండండి. నాకు తెలిసిన వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడు. రేపే రమ్మని కబురు పంపుతాను. వచ్చి దాన్ని చూసి వెళ్తారు. నచ్చితే పెళ్లి చేద్దాం అంది పట్టుదలగా. సరే, నీ ఇష్టం అవుతున్నట్టు చేసుకో. ఏ నిర్ణయమైనా అద్భుతతో చెప్పకుండా తీసుకోకు. అద్భుతను బాధ పెట్టకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణారావు. ఇక మధుమతమ్మ కొడుకుని కోడల్ని పిలిచి, ఉద్వేగకు నేను మంచి సంబంధం చూశాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు. అబ్బాయి కూడా బాగుంటాడు. రేపే వచ్చి చూస్తామన్నారు. ఉద్వేగకి తండ్రి లేడు, పైగా రెండో పెళ్ళి. చదువు కూడా పెద్దగా లేదని ముందే చెప్పాను వాళ్ళతో. అయినా ఒప్పుకున్నారు. మీరేమంటారు అంది. సరే అత్తయ్య, ఉద్వేగతో కూడా ఒక మాట చెప్పి ఆమె నిర్ణయం కూడా తీసుకుందాం అంది అద్భుత. అలాగే, నువ్వు వెళ్ళి ముందు తనతో చెప్పిరా అంటూ అద్భుతని ఉద్వేగ దగ్గరికి పంపించింది మధుమతమ్మ. అద్భుత వెళ్ళి, నీకు పెళ్లి చేయాలంటుందే మా అత్తయ్య, చేసుకుంటావా అంది. పెళ్ళి లేదేం లేదు. నన్ను ఇంట్లో నుంచి ఎలాగైనా వెళ్ళగొట్టాలని మీ అత్తయ్య ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. లేకుంటే నాకు మీ అత్తయ్య పెళ్లి చేయటం ఏమిటి? కోడలు ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు చేసే అత్తయ్యలు ఉంటారా ఎక్కడైనా అంది ఉద్వేగ. ఏమో లేవే, ఆమెను ఎందుకు బాధ పెట్టడం. ముందు నువ్వు అబ్బాయిని చూడు, నచ్చితేనే ఓకే చెప్పు. ఆ తర్వాత మీ వాళ్ళతో చెబుదాం, సరేనా అంది. దీనికి నేను అసలే ఒప్పుకోను. మీ అత్తయ్యకి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో. నేనైతే పెళ్లి చూపుల్లో కూర్చోను. ఏదో మీ ఇంట్లో ఉంటున్నానని నన్ను ఎలా పడితే అలా చూస్తున్నారు అంది ఉద్వేగ. అలా ఎందుకు అనుకుంటున్నావే? నీ మీద ఆవిడకు ప్రేమ ఉండే ఇలా చేస్తుందేమో. కూర్చోరాదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తే సరిపోతుంది అంది అద్భుత. సరే, అదే కరెక్ట్లే, అలాగే చేస్తాను అంది ఉద్వేగ. ఇక తెల్లవారి పెళ్లి చూపుల్లో కూర్చుంది ఉద్వేగ. అబ్బాయిని చూసింది. ఏదోగా అనిపించింది. వాంటింగ్ సెన్సేషన్ ఉన్నదానిలాగా మొహం పెట్టింది. లేచి వెళ్ళి అద్భుత పక్కన నిలబడింది. ఏమిటే, నచ్చాడా అని అడిగింది అద్భుత. అద్భుతను వెంటనే గదిలోకి తీసుకెళ్ళి, నచ్చాడా? ఆ జుట్టు చూడు ఎలా ఉందో. మెడలో ఆ దండలేమిటి, చేతికి ఆ తాళ్ళేమిటి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారే వీడిని నేను పెళ్లి చేసుకోవాలా? ఎలా కనిపిస్తున్నానండి నేను అంది ఉద్వేగ ఊగిపోతూ. చాలే మాట్లాడింది. అతను ఇప్పటి అబ్బాయిలాగే ఉన్నాడు అంది అద్భుత. ఉంటే నువ్వు చేసుకోపోవే, నేను చేసుకోను అంది ఉద్వేగ. అద్భుత వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. అది పెళ్లి చేసుకోను అంటుంది అత్తయ్య. అబ్బాయి నచ్చలేదట. ఎందుకు నచ్చలేదట? పద అడుగుదాం అంటూ ఆమె ఉద్వేగ దగ్గరికి వెళ్ళి, ఏం ఉద్వేగ, నీకు అబ్బాయి నచ్చలేదా అని అడిగింది. నచ్చలేదా ఆంటీ అంది ఉద్వేగ. అదే ఎందుకు అంది మధుమతమ్మ. నచ్చలేదని చెప్పాను కదా ఆంటీ, ఎందుకంటే ఏం చెప్పాలి? అప్పటికి మీరు బాధపడతారనే పెళ్లి చూపుల్లో కూర్చున్నాను. ఇష్టంతో అయితే కాదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి ప్లీజ్ అంది ఉద్వేగ. మరి ఎన్ని రోజులు ఉంటావు ఈ ఇంట్లో? పెళ్ళి లేకుండా, ఉద్యోగం లేకుండా? నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అంది మధుమతమ్మ. బాగా హర్ట్ అయింది ఉద్వేగ. ఆమెకు సమాధానం చెప్పకుండా వెళ్ళి తన గదిలో పడుకుంది. ఇక ఏడ్చి ఎప్పటికో లేచింది ఉద్వేగ. ఆమెకు అందరూ గుర్తొస్తున్నారు. గౌరవ్, నీరజ్, ముఖ్యంగా ప్రశాంత్, తల్లి భైరవి, అమ్మమ్మ సూర్యదేవమ్మ, మేనమామ విజయభాస్కర్, అత్తయ్య స్వర్ణ, వీళ్ళందరూ ఆమెకి ఏదో ఒక సమయంలో ఆత్మీయులాగే అనిపించారు. ఇప్పుడు ఒక్కరు కూడా తనకు అందుబాటులో లేరు. బహుశా ఆమె కావాలనుకుంటే వస్తారేమో, ఫోన్లో చేస్తే మాట్లాడతారేమో. దానివల్ల ఆమెకు వచ్చే ప్రయోజనం కొంచెం కూడా కనిపించలేదు. మనసు మరీ బాగాలేక తల్లికి కాల్ చేసింది. ఉద్వేగ గొంతు విని, ఏమిటే నీ గొంతు అలా ఉంది, ఎక్కువసేపు ఏడ్చినట్టుంది, ఏం జరిగింది కంగారు పడుతూ అడిగింది భైరవి. తల్లి గొంతు వినగానే ఉద్వేగకి దుఃఖం తన్నుకొస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంది. ఉద్వేగ ఎప్పుడైనా అంతే, ఏడుపు వచ్చినా ఏడవదు. అలా ఏడవాలంటే ఆమెకు చాలా చోట్ల ఏడ్చే సందర్భాలే ఎదురైనవి. మొదట్లో ఏడ్చేది,
ఆ తర్వాత తెలుసుకుంది ఎంత ఏడ్చినా సమస్య తగ్గదు. పైగా ఏడుస్తూ కూర్చుంటే పరిష్కారానికి తగిన ఆలోచనలు కూడా రావు. అసలు ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది. మాట్లాడు ఉద్వేగ. ఇక్కడ నేనే కాదు, అమ్మమ్మ కూడా నిన్ను గుర్తు చేసుకుని ఏడుస్తోంది. అక్కడ ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా? చేసినా చెప్పద్దులే. నువ్వు అలా చెప్పగానే నాకు నీ దగ్గరికి వచ్చి ఉండాలనిపిస్తుంది. ఇంతకాలం నాది కాని చోట ఉంటూ కష్టాలు పడుతున్న నాకు ఏదో ఆసరా దొరికినట్టుగా తేలికపడి ఆశపడి నిన్ను అతిగా ఇబ్బంది పెడతాను. వద్దు, చెప్పద్దు. నువ్వెక్కడున్నా బాగుంటే చాలు అంది భైరవి. ఆమెలోని తల్లి మనసు ఏది కోరుకుందో అదే చెప్పింది. ఇప్పుడు నిజంగానే ఏడ్చింది ఉద్వేగ. ఏడుస్తూనే అద్భుత దగ్గర ఉన్నట్టు చెప్పింది. ఉద్యోగం కోసమే ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. అంతకుమించి ఇంకేం చెప్పలేదు. ఆమె పడుతున్న బాధలు కూడా చెప్పలేదు. మావయ్య నీకో సంబంధం తెచ్చాడు ఉద్వేగ. అబ్బాయి అంత బాగుండకపోయినా ఆస్తులు ఉన్నాయట. అందం కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. ఆస్తులే కదా ఉంటాయి. చేసుకుంటావా అంది. చచ్చినా చేసుకోను. నువ్వు ఫోన్ పెట్టి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా అంది ఉద్వేగ. భైరవి ఫోన్ పెట్టేయకుండా, నువ్వు నా మాట విను ఉద్వేగ. కనీసం ఒక్కసారైనా విను. అబ్బాయికి నువ్వు బాగా నచ్చావట. ఆస్తి నీ పేరుతోనే రాసిస్తానన్నాడు. ఆస్తి ఉంటే నువ్వు అనుకున్నవన్నీ క్షణాల్లో తీర్చుకోవచ్చు. అతను కూడా నీ మాట తీసేసే మనిషి కాదు. ఇన్ని రోజులు ఆస్తి డబ్బు లేక అవి ఉన్నా మన చేతికి రాక మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎంత అసంతృప్తితో బ్రతికాం, నీకు తెలియదా అంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.